నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తను సమర్పించువారు సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ బాలా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ చక్ర హాస్పిటల్, పాత రిజిస్టర్ ఆఫీసు దగ్గర వైరా రోడ్, ఖమ్మం. ప్రసూన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ గర్భ సంతాన సాఫల్య హాస్పిటల్, భవానీ మెస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ సారథ్యంలో కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్నపిల్లలకు జనరల్ మెడిసిన్, ఎముకలు, జనరల్ సర్జరీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఆర్సీఎం చర్చి ఎదురుగా వైరా రోడ్, ఖమ్మం. ఇప్పుడు ఈ ఉద్యమానికి ఊతం ఇచ్చినటువంటి పాట అది పాడే వినిపిస్తా. ఫస్ట్ పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన, పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోన మన తెలంగాణలోన, పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి, ఇండ్లు దుమ్ములేసినాయో, పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి, ఇల్లు దుమ్ములేసినాయో, చెట్టు మీద పిట్టాలెగురవు, చేలవాయిలో ఊటలూరవు, చెట్టు మీద పిట్టాలెగురవు, చేలవాయిలో ఊటలూరవు, పచ్చ పచ్చను పలురాళ్ళు తేలినాయి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా వేదిక పైన విచ్చేసిన 33 జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన మహిళలందరికీ విజయవాడని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలందరూ ఆకాశంలో సగం అందిపుచ్చుకుంటున్న తరుణంలో భూగర్భం నుంచి అంతరిక్షం వరకు ప్రయాణిస్తున్న మహిళలకు ఈ రోజు ప్రత్యేకంగా చర్చకి ఇన్వైట్ చేయడం అనేది చాలా అభినందనీయం. కాబట్టి కేకే కమిటీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉద్యమ కమిటీ వేసినందుకు చాలా సంతోషం. కానీ కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ కాకుండా ఒక నిర్దిష్టమైన క్రమంలో కాల పరిమితితో అందరికీ న్యాయం చేసేలాగా పనిచేయాలని మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై కొన్ని సూచన తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఉద్యమకారులకి నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలలో స్థానిక సంస్థలు మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో 20% సీట్లు కేటాయించాలని తెలియజేసుకున్నాను. ఉద్యోగాలలో 10% కూడా కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో 10% సీట్లు కేటాయించాలని తెలియజేస్తున్నాను. టిఎన్ సదాలక్ష్మి, ఈశ్వరిపాయలు వారు చేసిన పోరాట చరిత్రను, తెలంగాణ రాష్ట్ర కోసం పోరాట చరిత్రను మరొకసారి పుస్తకాల్లో, పాఠ్యాంశాలలో పాఠ్యాంశాలలో చేర్చాలని తెలియజేసుకున్నాను. వీటితో పాటుగా ఒక గుర్తింపు కార్డుని, గౌరవ వేతనం అందజేయాలని, విద్య, వైద్యం అందజేయాలని, తర్వాత ఉద్యమకారులకి ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని తెలియజేసుకున్నాను. ఉద్యమకారుల కుటుంబాలకు ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక స్థానము సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, కేకే కమిటీ రాష్ట్రంలో అన్ని మూలాల నుంచి కేకే కమిటీ వేశారు. కానీ అసలు కేకే కమిటీ వేయడానికి గల కారణం ఎవరంటే, గత కొన్ని సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే ఒకటి ఏర్పాటు చేసి డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు 33 జిల్లాల్లోనే పర్యటన చేసి అలుపెరగని పోరాటం చేసి మీకు నేనున్నాను అనే ఉద్యమకారులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు. అలాంటి వారు వారిని ఎక్కడో జనంలో ఒక సాధారణ నాయకుడిగా చూడకుండా
వారితో చర్చించి వారి దగ్గర కొన్ని అంశాలు సూచనలు కూడా తీసుకొని దాని పట్ల న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.